హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరిగిన పిన్ని వచ్చేసి కెనడాలో నుంచి ఇండియాకి వచ్చిందనమాట ఇండియాకి. వచ్చి ఇది ఎయిర్పోర్ట్లో చూసారా, ఇది వచ్చేసి మా అమ్మ ఎంగేజ్మెంట్లో. సో ఇది ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నేనేమో స్వీట్స్ పట్టుకున్నాను, వాణి పెద్ద మమ్మీ, శృతి పిన్ని, నేను. నా హెయిర్ స్టైల్ బాగుంది కదా. హన్విక చిన్న మా అమ్మ, ఇగోండి హన్విక చూడండి, క్యూటీ లాగా రెడీ అయ్యాలి. సో చూడండి, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని అయితే మేము ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోతున్నాం. ఇక రీనా పిన్ని అనమాట. సో ఈ బాక్స్లో రియోగా ఉన్న చిన్న పప్పి అనమాట, అందుకని అలా ఉంది అనమాట. చూడండి బాగుంది. అగోండి పెళ్ళి కొడుకు, అగోండి చూడండి మా అమ్మ ఎంగేజ్మెంట్ అనమాట. సో ఆడతొత్త కూడా పట్టుకుంది అనమాట, అందరు పట్టుకురు చూడండి గాయస్. సో ఇక్కడైతే క్రాకర్స్ కాల్చుతురు గాయస్. సో ఎంగేజ్మెంట్ అయితే బ్యాంకెట్ హాల్లో ఉండే అనమాట. ఇక రీమాత చూసారా గైస్, నిక్ నేమ్ ఏమో రియల్ నేమ్ ఏమో నిఖిత అత్త అనమాట. ఇక నైనయ్యని పట్టుకొని వస్తారు అనమాట అక్కడ కూర్చోబెట్టడానికి. మమ్మీ వాళ్ళ నైనయ్య, తాత వాళ్ళ డాడీ అనమాట. మేము కూడా నైనమ్మ అని పిలుస్తాము అనమాట. సో ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో చూడండి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మా తాత, మా అమ్మమ్మ, నేను, మరీన పిన్ని, ఆడతొత్త, హన్విక వచ్చేసి అమ్మమ్మ చేట్లుంది. సో ఇది అప్పుడే స్టార్టింగ్ వీడియో, అప్పుడే అందరు వచ్చేస్తున్నారు అనమాట. వెంక మనిషత్త చూడండి గాయస్, అండ్ విజయ్ బాబాయ్ లిచ్చి. సో హన్విక వచ్చేసి ఎట్లా చూస్తుందో చూడండి, బటర్ఫ్లై క్లిప్. ఇక్కడ వచ్చేసి రీమా అత్త, నాని మామ అనమాట. అగోండి నాని మామ. సో ఇక్కడైతే ప్రేయర్ అయితే జరుగుతుంది గాయస్. సో నేను లిచ్చి కివి వచ్చేసి కింద పైసలు పడ్డాయి, చిన్న చిన్నవి డూప్లికేట్వి. సో ఇప్పుడు వచ్చిరు అనమాట డాలీ పిన్ని వాళ్ళు, చాలా లేట్గా వచ్చారు. హ్యాపీ హన్విక, డాలీ పిన్ని. సో నా హెయిర్ స్టైల్ వచ్చేసి ఇదే అనమాట. సో ఫస్టే చెప్పాను కదా, ఇది నా హెయిర్ స్టైల్, బాగుంది కదా గైస్. సో వచ్చేసి నాని మా అమ్మ వాళ్ళ మమ్మీ, రీమా అత్త వాళ్ళ మమ్మీ అనమాట. ఇక్కడ దివ్య అత్త వాళ్ళ మమ్మీ. సో ప్రేయర్ మీటింగ్ వచ్చేసి జరుగుతుంది గాయస్. చూడండి గాయస్, హన్విక ఊకే తిరుగుతుంది అక్కడిక్కడ. సో చూడండి, వీళ్ళు వచ్చేసి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళారు. హన్విక చూడండి ఊటగా తిరుగుతుందో, చేంజ్ చేసుకొని వచ్చేసారు. ఇప్పుడు రీమా అత్తకు వచ్చేసి ఫ్రూట్స్ అయితే పెడుతురు. మేము ఇప్పటిదాకా తీసుకొని వచ్చామని చెప్పాలి కదా. ఇంకా చాక్లెట్స్, స్వీట్స్ కూడా పెట్టారు. అలానే మేకప్ సెట్ కూడా పెట్టేశారు గాయస్. సో చూడండి గాయస్, రీమా అత్త వచ్చేసి ఫొటోస్ దిగుతుంది. అందరైతే ఫ్రూట్స్, స్వీట్స్ పెడుతూ ఉన్నారు. మేమైతే చాలా బాగా ఆడుతున్నాం. ఇక్కడ లిచ్చి వచ్చేసి కెనడా చాక్లెట్స్ పెడుతుంది అనమాట. సో గైస్ చూడండి, డాలీ పిన్ని వచ్చేసి మేకప్ సెట్ పెడుతుంది. సో చూడండి గైస్, రీనా పిన్ని వచ్చేసి పెడుతుంది. సో ఇక్కడ వచ్చేసి పిక్ తీసుకుంటారు, అందరు పిక్ తీసుకొని ఫ్రూట్స్, స్వీట్స్ పెడుతురు గైస్. చూడండి గైస్, ఇక రీనా పిన్ని ఇంకేమో నాని మామకి వచ్చేసి రీమా అత్త వాళ్ళ సైడ్ పెడుతురు అనమాట. రీమా అత్తకేమో నాని మామ సైడ్ వాళ్ళు పెడుతురు అనమాట. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో గొండె ఎంకల్ కనిపిస్తుంది కదండి. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరంలో నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరంలో నీకు ధరింపచేసి నేను నిన్ను ప్రదానము చేసుకుంటున్నాను. మరియు త్వరలో వివాహం చేసుకునేదని నీతో తెలియజేస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను.
తీసుకోండి. నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయడం ద్వారా నేను నిన్ను ప్రదానము చేసుకుంటున్నాను మరియు త్వరలో వివాహం చేసుకునేదని నీతో ఆజ్ఞాపిస్తున్నాను, తెలియజేస్తున్నాను. మంచిది. చేసిన ప్రమాణాలను గౌరవించండి. వారికి కట్టుబడి ఈ సమయంలో వారిద్దరు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ప్రధానం కూడా మరి అయింది. మన విధంగా గార్డెన్స్ కరెక్ట్ అయిగా చేసింది. అయితే ఇప్పుడు ఎవరి పట్ల ఎవరికి అభిప్రాయం, ప్రేమ, ఆప్యాయత ఉందో ఇప్పుడు మనము టెస్ట్ చేద్దాం. రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ వాక్యంలో అయ్యా చెప్పినట్లు ప్రేమించాలన్నట్టు వెంటనే ఆ వాగ్దానం నెరవేర్చాడు. సో ఓకే, నెక్స్ట్. రైట్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలండి, మంచిగా నవ్వండి. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలాగనే బాబు తరపున కూడా గార్లాండ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు బాబు ఫస్ట్ వేస్తాడు. పాప ఫస్ట్ వేస్తుంది. బాబుకు నిఖిత కుటుంబాలతో కాబోయే తన భర్తను గౌరవిస్తూ మొదటిగా నిఖిత ఫోటో తీసుకుంటారు. ఇంతకు ముందే రింగ్స్ వచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకురు. అక్కడ వాయిస్ డైరెక్ట్ పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి చూడండి, నానిమమ్మ రీమాత వాళ్ళు వచ్చేసి పూలదండ వేసుకుంటారు అనమాట గాయస్. ఫుల్ పబ్లిక్ అయితే వచ్చేసారు గాయస్, చూడండి గాయస్. సో నానిమామ రీమాత డ్రెస్ అయితే చాలా బాగుంది. సో ఇప్పటిదాకా ముందు వేసుకున్న డ్రెస్ కూడా బాగున్నాయి గాయస్. సో ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దింపుతున్నారు రీమాతకి, నానిమామకి. సో గాయస్ చూడండి గాయస్. సో అక్కడ పక్కన వచ్చేసి కేక్ అయితే. సో ఇక్కడ పాస్టర్స్ ఉంటారు, అక్కడ వాళ్ళ పక్కకే ఉంటారు. సో చూడండి, వీళ్ళిద్దరు ఫొటోస్ దిగుతారు అనమాట. ఇప్పుడు కేక్ కటింగ్ అవుతుంది. మేమంతా స్టేజ్ పైనకి వచ్చేసాము. సో మా మమ్మీ వాళ్ళు లేరు, అయినా మేము వచ్చేసినాం గైస్. సో లడ్డు లాస్ట్కి అయితే లడ్డు ఎంత తిన్నాడంటే కేక్ చాలా తిన్నాడు గైస్. సో చూడండి, అందరు స్టేజ్ పైనకి వచ్చి కేక్ కట్ చేపిస్తారు అనమాట. కేక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వైట్ ఉంటుంది, బయట వైట్ ఉంటుంది, లోపల చాక్లెట్ ఉంటుంది అనమాట. సో గైస్ చూడండి, నానిమామ ఏమో అత్తకి తినిపిస్తుంది, అత్త ఏమో నానిమామకి తినిపిస్తుంది అనమాట. కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. లాస్ట్కి మేము మళ్ళీ కూర్చున్నాం అందరము. సో గైస్ చూడండి గైస్, అందరు కూర్చున్నారు. సో ఇక్కడ వచ్చేసి మేము చాలా ఎంజాయ్ చేసామని చెప్పాం కదండి. సో చూడండి, హ్యాపీ పట్టి కూడా చున్నీ డ్రెస్ వేసుకొని, నేను చున్నీ డ్రెస్సే, అందరు చున్నీ డ్రెస్సే వేసుకొని, మా పిల్లల గ్యాంగ్ మొత్తము. గైస్ చూడండి గైస్, ఇక్కడ మేము మనీస్ తీసుకుంటున్నాము, చెప్పాను కదండి కింద పడితే ఎడుకుంటున్నామని. సో చూడండి, హన్వికకు ఒకటి ఇస్తే చింపి పడేసింది పొట్టిది. అగోండి నోట్లో పెట్టేసుకుంది పొట్టిది. సో అందరు దాన్ని చూసి ఆడుకుంటారు, పొట్టి దాన్ని చూసి. సో చూడండి, కేక్ కూడా తెచ్చుకొని తింటున్నాం. కానీ కివి హ్యాపీ అయితే ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా డాడీ, కుమార్ తాత, ఇంకా గోపాల్ బాబాయ్ అనమాట. గైస్ చూడండి, ఇక్కడ బాయ్స్ మొత్తం ఫొటోస్. ఇక్కడ వచ్చేసి నానిమామల ఫ్రెండ్స్ మొత్తం అనమాట. గైస్ చూడండి గైస్, ఇక్కడ శృతి పిన్ని అనమాట, ఇంకాలేమో కివి, ఇక్కడ హన్విక పుట్టిది. సో చాలా అలర్ చేస్తుంది. సో నన్ను అక్కో అగుండెత్తే అగో ఓరాక్షన్ అనమాట, ఓరాక్షన్. గైస్ ఎట్లా చేస్తుందో చూడండి, అక్క అంట అక్క. గైస్ చాలా బాగా చేస్తుంది ఇక్కడే అగోరి. సో చూడండి, సో ఇక్కడైతే నేను కివి లడ్డు అనమాట. మేమైతే కింద పడితే ఏరుకుంటే పాపం లడ్డుకు ఒక్కటి కూడా దొరకలేదు.
సో అక్కడ ఫొటోస్ దిగుతున్న నానిమామ వాళ్ళు. నేనైతే ఆ స్టేజ్ పై నుంచి జంప్ చేస్తున్నాను. అది చిన్న స్టేజే కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేసినాం అనమాట మా పిల్లలు మొత్తము. హ్యాపీ అయితే నాకు ఇష్టం, అందుకని నేను హగ్ చేసుకుంటాను డైలీ. ఆ పొట్టేది ఎక్కడ కనబడతాను. ఇదేమో శృతి పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అనమాట, మొత్తము ఇంతమంది అనమాట. సో చూడండి గైస్, సో అక్కడ వచ్చేసి ఒక పిక్ తీసుకుంటారు. పిక్తో పాటు మేము వీడియో కూడా తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ రీమాత ఫ్యామిలీ అనమాట గైస్. రీమాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఇంతమంది. నాకు వచ్చేసి వీళ్ళ నేమ్స్ తెలీదు, కానీ వాళ్ళు కూడా ఫొటోస్ దిగడానికి వచ్చారు గైస్. చాలా మంది వచ్చినాము. సో వీడియో అయితే అందరికీ తీయలేకపోయినాము. సో చూడండి గైస్, ఇక్కడ రీనా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, అంటే డానీ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము. ఇద్దరు ఒకటే కదండి, అంటే ఇద్దరు ఫ్యామిలీ కలిసి ఉన్నారు అనమాట. నేను కివి కూడా వచ్చేసి దిగుతున్నాం అనమాట పిన్ని వాళ్ళతో. గైస్ చూడండి, ఇక్కడ అమ్మమ్మ తాత వచ్చేసి దిగుతున్నారు అనమాట, ఫోటో దిగుతున్నారు అనమాట. సో అక్కడ పక్కన కేక్ పెట్టారు, మేము తింటూనే ఉన్నాము ఎందుకని. సో గైస్ చూడండి గైస్, సో ఇప్పుడు చూడండి రీనా పిన్ని తాత వాళ్ళు సైడు నానిమమ్మ వాళ్ళ మమ్మీ డాడీ, అక్కడ సైడ్ రీమాత వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిన్నమమ్మ నానిమమ్మ వాళ్ళ ఫ్రెండ్స్. అట్లనే మేము కూడా దిగుతాం అన్నం దిగేస్తున్నాం ఫొటోస్. గైస్ చూడండి, ఇక్కడ వచ్చేసి శృతి పిన్ని వాళ్ళ ఫ్యామిలీ. సో యద్విక్ రాజే, అక్కడ చిన్న బాబు ఉండు కదండి, ఆయన్నే యద్విక్ రాజ్. ఇక్కడ హాన్విక అత్త మామ అనమాట, నాని మామ రీమాత. ఇక్కడ అందరూ గ్రూప్ మొత్తం దిగుతున్నాము అనమాట. సో గర్ల్స్ ఇంతమంది అనమాట, చాలా గర్ల్స్ వచ్చేసారు. సో అక్కడ మేము పిల్లలు అయితే కూర్చున్నాము, లడ్డుకి పాపం ప్లేస్ లేదు. సో చూడండి ఇంతమంది పిల్లలు, మా పిల్లలు మొత్తము. సో ఇది వచ్చేసి మా మామ్స్ అండ్ కిడ్స్. మమ్మీ వాళ్ళ 5 మెంబర్స్ ఇష్టం. ఇక్కడ వచ్చేసి మా ముగ్గురు అత్తలు అనమాట, ఆరతత్త, అర్పితత్త అండ్ కళ్యాణి అత్త, రీమాత. ఇక్కడ 9 అవర్స్ స్టేజ్ ఎక్కకపోతే వాళ్ళే కిందికి వచ్చి, రీమాత వాళ్ళు కిందికి వచ్చి దిగేస్తారు ఫొటోస్ అనమాట. సో 9 వాళ్ళతో 9 అని అలవాటు అయిపోయింది మాకు కూడా, మా మమ్మీ వాళ్ళ అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో బీ హ్యాపీ, బీ హెల్దీ, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.